ఏముంది నా చెత్త సినిమా ఏం బాగలేదు నా కత్తలేదు ఏం లేదు అంతా అడవిలోనే ఏం బాగలేదు అసలు ఇంట్రెస్ట్ లేదు అందుకే వెళ్ళిపోతాం ఏం లేదు అసలు నితిన్ యాక్టింగ్ ఎట్లుంది పోనీ నా ఏముంది నా అసలు ఏమీ లేదు అంతా అడవే అవునా అంటే ఖర్చు కూడా 30 కోట్లు 40 కోట్లు ఏం చేయను నా దమ్ము లేదా సినిమాలో రాబినూడ్ చూసారా లేదు నా రాబినూడ్ ఓకే అంత ముందు సినిమా మాచర్ల కానీ అవన్నీ చూసారా మాచర్ల బాగుంది ఓకే అవి బెటర్ ఇది వరస్ట్ అవునా ఓకే మీకేం నచ్చలే నాకేం నచ్చలేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏం అసలు ఏం లేదు అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నాం సరే ఓకే థ్యాంక్ యూ వరస్ట్ ఉంది బ్రో ఎందుకమ్మా అంత స్క్రీన్ ప్లే లేదు ఏం లేదు ఏం బాగాలేదు అసలు ఏమీ బాగాలేదు స్టోరీ లేదా కూర్చోబెట్టి సేమ్ ఎంసీఏ థీమ్ లో చేద్దాం అనుకున్నాడు అది వర్కౌట్ అవ్వలేదు సేమ్ వర్కౌట్ అవ్వలేదు అసలు ఏదో చూపిద్దాం అనుకున్నాడు ఏది వర్కౌట్ అవ్వలేదు ఒక బీజిఎం ఒకటి ప్లస్ పాయింట్ మిగతా ఏం లేదు విలన్ చూస్తే నవ్వుకోవచ్చు బ్రో నవ్వుకోవచ్చు బ్రో చెప్పమ్మా మీరు చెప్పండి మా మాట బాగాలేదన్న వరస్ట్గా ఉంది చాలా వరస్ట్గా ఉంది మ్యూజిక్ బాగుంది కానీ స్టోరీ కొంచెం బాగుంది స్టోరీ ఏం బాగాలేదు ఫస్ట్ హాఫ్ మరీ వరస్ట్గా ఉంది సెకండ్ హాఫ్ ఇంకా వరస్ట్గా ఉంది అంటే ఏంటి అంటే స్టోరీ లేదన్న లాగ్ ఉంది పైగా స్టోరీకి ప్రాపర్ సీక్వెన్స్ లేదు అదే ఎంసీఏ వకీల్ సాబ్ 2 హిట్లు కొట్టినాడు వేణు శ్రీరామ్ కదా స్క్రీన్ ప్లే వరస్ట్ ఉంది మరి దారుణంగా ఉంది అసలు ఆయన రైటింగ్ రాశాడు అనిపిస్తుంది కదా రైటింగ్ లేదు అసలు స్టోరీ లేదు డైలాగ్స్ కూడా బాగాలేవు అన్న ఏం బాగాలేవు కమర్షియల్ సినిమా ఇంతకన్నా బాగా తీయచ్చు వాళ్ళు బాగా తీయలేదు ఏమి వెళ్ళిపోతున్నారా బోరు కొడదా సినిమా ఫస్ట్ లా చూడొచ్చు బాగుందా చెప్పండి సూపర్ చెప్పండి యావరేజ్ దేనికి బ్రదర్ పర్లేదు వచ్చింది ఫైట్ రన్ చేస్తే అంటే కథ బాగుంది కథ బాగుంది నితిన్ యాక్టింగ్ బాగుందా లయ యాక్టింగ్ బాగుందా నితిన్ బాగా చేసినారు అక్క తమ్ముడు బాగా మంచి కాంబినేషన్ బాగుందా నచ్చిందా నచ్చింది కొంచెం డిబేట్ టాక్ వస్తుంది ఏం చెప్తారా సార్ చూడొచ్చు చూడొచ్చు బాగుంది చాలా బాగుండదు సినిమా బాగుండదు చూడొచ్చా చూడొచ్చు అంటే మార్నింగ్ కొద్ది ఫ్లాప్ టాక్ వచ్చింది లేదు పర్లేదు బాగుండదు చూడొచ్చా చూడొచ్చు చెప్పండి మూవీ ఎలా ఉంది మాట చెప్పండి బాగుందన్న ఇంట్రెస్టింగ్ ఉందా అంటే చాలా బాగుంది కాకపోతే హీరోయిన్ ఇంకా ఉన్నట్టే బాగుండేది హీరోయిన్ రోల్ మీ దృష్టిలో ఇప్పుడు హిట్ కొట్టాడా నితిన్ అన్న పర్లేదు బాగుంది బాగుందా మీకు నచ్చిందా ఏం నచ్చింది మీ యాక్టింగ్ నచ్చిందా స్టోరీ నచ్చిందా మొత్తం నచ్చింది ఫైటింగ్ నచ్చింది నితిన్ ఫైటింగ్ నచ్చింది బాగుంది ఇది వచ్చి నితిన్ కు సంబంధించిన స్టోరీ అయితే కాదు సినిమా అయితే సెకండ్ హాఫ్ బోర్ అవుట్ ఫైటింగ్ తప్పితే అందులో సీన్స్ ఏం లేదు సెకండ్ హాఫ్ లో ఏం లేదు ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్ తప్పితే దానికి నితిన్ కు సంబంధించిన స్టోరీనే కాదు ఆయనకు సూటే కాదు అసలు తమ్ముడు అనే క్యారెక్టర్కు అది సినిమా సెకండ్ హాఫ్ మొత్తం దానికి సంబంధించిందే కాదు అంటే డైరెక్టర్ ప్రాబ్లం అంటారా డైరెక్టర్ సరిగ్గా తెలియదంటారా డైరెక్టర్ ప్రాబ్లం అని నేను చెప్పడం లేదు నితిన్ సంబంధించింది క్యారెక్టర్ ఇది కాదు వేరే హీరోయిన్ కాదు సెకండ్ హాఫ్ కొంచెం చేంజ్ చేయాల్సింది మొత్తం ఫైట్ మొత్తం వాళ్ళంతా మిగిలినంతా స్టోరీ అంతా బాగానే ఉంది కాకపోతే సెకండ్ హాఫ్ మొత్తం ఫైటింగ్ పెట్టడం వల్ల స్టోరీ అంత నితిన్ కు అంత సూట్ కాదు యావరేజా ఫ్లాపా హిట్టా యావరేజ్ బాగుంది ఆడ కొంచెం లాగ్ పర్లేదు బాగుంది ట్రై చేసి ఎవరు యాక్టింగ్ ఎట్లుంది నితిన్ బాగుందన్న నేను ఆయనేనా బాగుంది वन मैन शो బాగుంది हम लोग हिंदी वाले हमको क्या भी समझ में आया नहीं क्या है लेकिन बाउंदा सुपर एकदम अच्छा है वो नितिन अच्छा है हाँ మూవీ చాలా బాగుంది బ్రదర్ సిస్టర్ రిలేషన్ అంతా బాగుంది ఫైటింగ్ అంతా చాలా బాగా చేశారు నితిన్ ఆ చిన్న పాప యాక్టింగ్ బాగుంది వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ కూడా బాగుంది చాలా బాగుంది లయ చాలా బాగా చేశారు విలన్ ఆయనకి సౌండ్ అంటే పడదు సో లాస్ట్ కి ఆయనే చనిపోతాడు చాలా బాగుంది కొత్తగా ఇన్నోవేటివ్ గా ఉంది క్లైమాక్స్ నచ్చింది సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ 15 మినిట్స్ కొంచెం లాగ్ ఉంది ఇంకా తర్వాత అంతా బాగుంది ఫైన్ అంతా అండి ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉంది సెకండ్ హాఫ్ ఫైన్
బాగుంది. బీజిఎం బాగుంది. నితిన్ కూడా బాగుంది. లేదు చూడలేదు. రీసెంట్ చూడలేదు. సో ఇది బాగుందని టాక్ వస్తే అదే అందరిని చూసినాను. కొద్దిగా ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ అయితే బాగుంది. చిన్న పాపది నితిన్ది బాగుంది, ఎమోషన్ బాగుంది, చూడొచ్చు, పర్లేదు, బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు. ట్రైబల్ ఎపిసోడ్ అంత బాగుంది. అది మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం అంత డార్క్ లోనే ఉంటది. ఫారెస్ట్ ఆ బ్యాక్ డ్రాప్ అంతా బాగుంది. అదే ఆ ఎపిసోడ్ అంతా బాగుంది. మెయిన్ సినిమా ఇంట్రెస్టింగ్ అంతా అదే ట్రైబల్ ఎపిసోడ్ పెట్టడమే కొద్దిగా ఇంట్రెస్టింగ్ మూవీ. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా స్టార్ట్ అవుతుంది, ఒక హాఫ్ అన్ అవర్, దెన్ పికప్ అవుతుంది సినిమా. బాగానే ఉంది, చూడొచ్చు. చాలా బాగుంది. హిట్.